నమస్కారం. డిఆర్టీవీ న్యూస్ కి స్వాగతం. హెడ్లైన్ చూద్దాం. ఏపీ రాజకీయాల్లో కీలక పరిణామం. లోకేష్ తో భేటీ కానున్న వంగవీటి రాధాకృష్ణ. అమరావతిలో జరుగుతున్న రాజధాని నిర్మాణాలపై కీలక ప్రకటన. సిఆర్డీఏ భవన నిర్మాణ పనులు పరిశీలించిన మంత్రి నారాయణ. హరీష్ రావు కేటీఆర్ పై తీవ్ర విమర్శలు చేసిన కవిత. ఎమ్మెల్సీ పదవికి పార్టీ సభ్యత్వానికి రాజీనామా. కవితను పార్టీలో చేర్చుకునేది లేదన్న బీజేపీ. కవిత సస్పెన్షన్ తో బీఆర్ఎస్ పనైపోయిందని వ్యాఖ్య. బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకోబోతోంది. మంత్రి నారా లోకేష్, ప్రముఖ నేత వంగవీటి రాధాకృష్ణ ఈరోజు సమావేశమవుతున్నారు. సుమారు 11 నెలల విరామం తర్వాత ఈ ఇద్దరు నేతలు భేటీ అవుతుండటంతో ఈ సమావేశం మనకు ఉన్న అజెండా ఏమిటనే దానిపై రాజకీయ వర్గాల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. నారా లోకేష్ కార్యాలయం నుంచి వచ్చిన పిలుపు మేరకు వంగవీటి రాధా ఈ సమావేశానికి హాజరవుతున్నారు. ఇందుకోసం ఆయన హైదరాబాద్ నుంచి విజయవాడకు బయలుదేరి వెళ్లారు. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో వంగవీటి రాధా తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి అభ్యర్థుల విజయానికి విస్తృతంగా ప్రచారం చేసిన విషయం తెలిసిందే. తనకు టికెట్ కేటాయించకపోయినా రాష్ట్ర వ్యాప్తంగా పలు నియోజకవర్గాల్లో పర్యటించి కూటమికి మద్దతుగా నిలిచారు. అయితే ఎన్నికల ముగిసి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కూడా వంగవీటి రాధాకు ఎలాంటి పదవి లభించకపోవడంపై ఆయన అనుచరుల్లో కొంత అసంతృప్తి నెలకొన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఎమ్మెల్సీ పదవి లేదా మరో కీలక నామినేటెడ్ పదవిని వారు ఆశించారు. ఈ నేపథ్యంలో జరుగుతున్న తాజా సమావేశం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఈ భేటీలో వంగవీటి రాధా రాజకీయ భవిష్యత్తుపై నారా లోకేష్ నుంచి స్పష్టమైన హామీ లభించవచ్చని ఆయన వర్గీయులు భావిస్తున్నారు. రాధాకు ఎలాంటి పదవి ఇవ్వబోతున్నారు, ఈ సమావేశంలో ఏ అంశాలు చర్చకు రానున్నాయి అనే విషయాలు ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారాయి. ఈ భేటీ తర్వాత రాధా రాజకీయ ప్రస్థానంపై ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
బులెటిన్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఎన్డీఏ ప్రభుత్వం ప్రజలకిచ్చిన ప్రతి హామీని 15 నెలల్లోనే అమలు చేసిందని, అందుకే సూపర్ 6 పథకాలు సూపర్ హిట్ అయ్యాయని నాయకులు స్పష్టం చేశారు. ఈ సందర్భంగా అనంతపురంలో ఈ నెల 10వ తేదీన భారీ బహిరంగ సభ నిర్వహించనున్నారు. సూపర్ 6 సూపర్ హిట్ పేరుతో నిర్వహించే ఈ సభకు భూమి పూజ జరిగింది. ఈ సభకు 3.50 లక్షల మంది ప్రజలు హాజరవుతారని నిర్వాహకులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఈ సభకు ముఖ్యమంత్రి చంద్రబాబుతో పాటు మొత్తం 164 మంది ఎమ్మెల్యేలు హాజరు కానున్నారు. ఎన్డీఏ ప్రభుత్వం సాధించిన విజయాన్ని, హామీల అమలును ప్రజలకు వివరించడమే ఈ సభ ముఖ్య ఉద్దేశమని నాయకులు తెలిపారు. ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ మాట్లాడుతూ, మా ప్రాంతంలో ఈ సభను ఒక చారిత్రాత్మక ఘట్టంగా భావిస్తున్నామని, ఏవైతే హామీలు ఇచ్చామో అవన్నీ నెరవేరుస్తున్నామని, అందుకే ప్రజలు సూపర్ 6 పథకాలు సూపర్ హిట్ అని అంటున్నారు. ఈ సభను ఎన్డీఏ విజయోత్సవ సభగా నిర్వహిస్తున్నామని తెలిపారు. ఎమ్మెల్యే కాలువ శ్రీనివాసులు మాట్లాడుతూ, 164 స్థానాలు గెలవడం ఒక చరిత్ర అయితే, కేవలం 15 నెలల్లోనే ప్రజలకిచ్చిన హామీలను నెరవేర్చడం మరో చరిత్ర. ప్రజా సంక్షేమే ధ్యేయంగా ఎన్డీఏ పాలన సాగుతోందని పేర్కొన్నారు. ఈ సభ ద్వారా ప్రభుత్వం చేసిన పనులను ప్రజలకు మరింత దగ్గరగా తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నామని ఆయన అన్నారు. ఈ సభ ఏర్పాట్ల కోసం నాయకులు, కార్యకర్తలు తీవ్రంగా కృషి చేస్తున్నారు. ఈ సభ విజయవంతమైతే ప్రభుత్వం ప్రజల మన్ననలను మరింతగా పొందుతుందని వారు ఆశిస్తున్నారు. ఎన్డీఏ ప్రభుత్వం ప్రజలకిచ్చిన ప్రతి హామీని 15 నెలల్లోనే అమలు చేస్తుందని, అందుకే సూపర్ 6 పథకాలు సూపర్ హిట్ అయ్యాయని నాయకులు స్పష్టం చేశారు. ఈ సందర్భంగా అనంతపురంలో ఈ నెల 10వ తేదీన భారీ బహిరంగ సభ నిర్వహించనున్నారు. సూపర్ 6 సూపర్ హిట్ పేరుతో నిర్వహించే ఈ సభకు భూమి పూజ జరిగింది. ఈ సభకు 3.50 లక్షల మంది ప్రజలు హాజరవుతారని నిర్వాహకులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఈ సభకు ముఖ్యమంత్రి చంద్రబాబుతో పాటు మొత్తం 164 మంది ఎమ్మెల్యేలు హాజరు కానున్నారు. ఎన్డీఏ ప్రభుత్వం సాధించిన విజయాన్ని, హామీల అమలును ప్రజలకు వివరించడమే ఈ సభ ముఖ్య ఉద్దేశమని నాయకులు తెలిపారు. ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ మాట్లాడుతూ, మా ప్రాంతంలో ఈ సభను ఒక చారిత్రాత్మక ఘట్టంగా భావిస్తున్నామని, ఏమైతే హామీలు ఇచ్చామో అవన్నీ నెరవేరుస్తున్నామని, అందుకే ప్రజలు సూపర్ 6 పథకాలు సూపర్ హిట్ అని అంటున్నారు. ఈ సభను ఎన్డీఏ విజయోత్సవ సభగా నిర్వహిస్తున్నామని తెలిపారు. ఎమ్మెల్యే కాలువ శ్రీనివాసులు మాట్లాడుతూ, 164 స్థానాలు గెలవడం ఒక చరిత్ర అయితే, కేవలం 15 నెలల్లోనే ప్రజలకిచ్చిన హామీలను నెరవేర్చడం మరో చరిత్ర. ప్రజా సంక్షేమే ధ్యేయంగా ఎన్డీఏ పాలన సాగుతోందని పేర్కొన్నారు. ఈ సభ ద్వారా ప్రభుత్వం చేసిన పనులను ప్రజలకు మరింత దగ్గరగా తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నామని ఆయన అన్నారు. ఈ సభ ఏర్పాట్ల కోసం నాయకులు, కార్యకర్తలు తీవ్రంగా కృషి చేస్తున్నారు. ఈ సభ విజయవంతమైతే ప్రభుత్వం ప్రజల మన్ననలు మరింతగా పొందుతుందని వారు ఆశిస్తున్నారు.
బులెటిన్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అమరావతిలో జరుగుతున్న రాజధాని నిర్మాణాలపై మంత్రి పొంగూరు నారాయణ కీలక ప్రకటన చేశారు. సిఆర్డీఏ భవన నిర్మాణ పనులు ఈ నెలాఖరుకు పూర్తవుతాయని, 3 ఏళ్లలో తొలిదశ అమరావతి నిర్మాణ పనులు పూర్తి చేస్తామని ఆయన వెల్లడించారు. మంత్రి నారాయణ అమరావతి అభివృద్ధి సంస్థ చైర్పర్సన్ డి లక్ష్మీ పార్థసారథితో కలిసి భవన నిర్మాణ పనులను ప్రత్యక్షంగా పరిశీలించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఈ భవనం సుమారు 3 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మితమవుతోంది. అదనంగా పక్కనే 1.60 లక్షల చదరపు అడుగుల్లో అనుబంధ నిర్మాణాలు కొనసాగుతున్నాయని తెలిపారు. దసరా సందర్భంగా ఈ భవనాన్ని ప్రారంభించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయని మంత్రి వెల్లడించారు. రెండు 2014-19 మధ్యనే ఈ భవన నిర్మాణం పూర్తయినప్పటికీ తర్వాత వచ్చిన ప్రభుత్వం పనులను నిలిపివేసిందని ఆయన ఆరోపించారు. ఇప్పుడు మళ్లీ టెండర్లు పిలిచి మిగిలిన పనులను పూర్తి చేస్తూ అమరావతిని వేగంగా అభివృద్ధి చేస్తున్నామని మంత్రి నారాయణ స్పష్టం చేశారు. కొంతమంది కావాలని అమరావతిపై దుష్ప్రచారం చేస్తున్నారని మంత్రి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కొండవీటి వాగులో నీటిని చూపుతూ వైసీపీ నేతలు అసత్య ప్రచారం చేస్తున్నారు. వాస్తవంగా వాగులోని అడ్డంకులను తొలగించాం. భవిష్యత్తులో ఎంత పెద్ద వర్షం వచ్చినా అమరావతిలో నీరు నిలిచే అవకాశమే లేదని స్పష్టం చేశారు. వరద నివారణ కోసం రిజర్వాయర్లు, గ్రావిటీ కెనాల్స్ నిర్మాణం వేగంగా కొనసాగుతున్నట్లు తెలిపారు. అమరావతిలో ప్రభుత్వ ఉద్యోగుల కోసం నిర్మిస్తున్న నివాస భవన సముదాయాలు వచ్చే ఏడాది మార్చి నాటికి సిద్ధమవుతాయని తెలిపారు. అలాగే 3 ఏళ్లలో అమరావతిలో తొలి దశ నిర్మాణం పూర్తయ్యేలా ప్రణాళికాబద్ధంగా పనిచేస్తున్నామని మంత్రి నారాయణ పేర్కొన్నారు. బులెటిన్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రాష్ట్రంలో యూరియా కొరతపై మాజీ మంత్రి కాకాని సంచలన వ్యాఖ్యలు చేశారు. నెల్లూరులో ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాటలు కేవలం ప్రకటనలకే పరిమితమయ్యాయని, క్షేత్రస్థాయిలో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆయన విమర్శించారు. రైతులు ఆందోళన చేస్తున్నప్పటికీ ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని కాకాని ఆరోపించారు.
యూరియా కొరతపై టీడీపీ నేత అచ్చెన్నాయుడు చేసిన వ్యాఖ్యలపై కాకాని తీవ్రంగా మండిపడ్డారు. రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు అచ్చెన్నాయుడుకు మామూలు విషయంగా అనిపిస్తున్నాయని, రైతులు క్యూలో నిలబడితే తప్పేంటని ఆయన అవమానకరంగా మాట్లాడడం దారుణమని కాకాని పేర్కొన్నారు. రైతు ప్రయోజనాలను పణంగా పెట్టి ప్రైవేట్ డీలర్లకు యూరియాను ఎందుకు ఇస్తున్నారని ఆయన ప్రశ్నిస్తున్నారు. యూరియా బ్లాక్ మార్కెట్ ను ప్రభుత్వం నియంత్రించకపోవడంలో ఆంతర్యం ఏమిటని కాకాని నిలదీశారు. యూరియా పేరుతో భారీ స్కామ్ జరిగిందని, దాదాపు 200 కోట్ల మేర చేతులు మారాయని ఆయన ఆరోపించారు. ప్రస్తుతం 270 ఉండాల్సిన యూరియా బస్తా 400 నుంచి 600 వరకు అమ్ముడవుతోందని ఆయన చెప్పారు. రైతులకు సకాలంలో యూరియా అందించడంలో ముఖ్యమంత్రి చంద్రబాబు విఫలమయ్యారని, ఈ విషయంపై ప్రజలకు సమాధానం చెప్పాలని కాకాని డిమాండ్ చేశారు. బులెటిన్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను భారతీయ జనతా పార్టీలో చేర్చుకునే ప్రసక్తే లేదని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు స్పష్టం చేశారు. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న వారికి తమ పార్టీలో ఎలాంటి స్థానం ఉండబోదని ఆయన తేల్చి చెప్పారు. కవితను పార్టీ నుంచి సస్పెండ్ చేయడంతో బీఆర్ఎస్ పతనం ప్రారంభమైందని, త్వరలోనే ఆ పార్టీలోని ఇతర నేతలు కూడా కారు దిగిపోవడం ఖాయమని ఆయన జోస్యం చెప్పారు. నిన్న నల్గొండ జిల్లా గొండ్రాంపల్లిలో నిర్వహించిన తెలంగాణ విమోచన దినోత్సవ కార్యక్రమంలో రామచంద్రరావు పాల్గొన్నారు. అమరవీరుల కుటుంబాలను సన్మానించిన అనంతరం ఆయన మాట్లాడారు. దోచుకున్న సొమ్ము పంపకాల విషయంలో తేడాలు రావడంతోనే కేసీఆర్ కుటుంబంలో గొడవలు మొదలయ్యాయని, వారి కుటుంబ పంచాయతీ ఇప్పుడు రోడ్డున పడిందని ఆరోపించారు. కవిత చేసిన వ్యాఖ్యలతో బీఆర్ఎస్లో జరిగిన అవినీతి బట్టబయలైందని అన్నారు. బులెటిన్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బీఆర్ఎస్ పార్టీ నుంచి సస్పెన్షన్ గురైన కేసీఆర్ తనయ కవిత సంచలన ప్రకటన చేశారు.
ఎమ్మెల్సీ పదవికి బీఆర్ఎస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. హైదరాబాద్లోని జాగృతి కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆమె ఈ మేరకు తన నిర్ణయాన్ని వెలువరించారు. తన రాజీనామా లేఖను మీడియా ముఖంగా చూపించారు. ఇదే సమయంలో మాజీ మంత్రి హరీష్ రావుపై ఆమె నిప్పులు చెరిగారు. హరీష్ రావు సీఎం రేవంత్ రెడ్డికి లొంగిపోయారని ఆరోపించారు. రేవంత్, హరీష్ ఇద్దరు ఒకే విమానంలో ఢిల్లీకి వెళ్లారని, ఆ ప్రయాణంలో రేవంత్ కాళ్లను హరీష్ పట్టుకున్నారని చెప్పారు. ఆ ప్రయాణం తర్వాత హరీష్ పూర్తిగా మారిపోయారని, రేవంత్కు లొంగిపోయారని, ఆ తర్వాతే కుట్రలకు తెరలేచిందని తెలిపారు. నాశనం చేయడమే హరీష్ రావు పని అని మండిపడ్డారు. కేసీఆర్, కేటీఆర్ను దెబ్బతీసి పార్టీని చేజిక్కించుకునే కుట్రలు జరుగుతున్నాయని చెప్పారు. సంతోష్ రావు చేసిన పనుల వల్ల బీఆర్ఎస్ కు చెడ్డ పేరు వచ్చిందని కవిత అన్నారు. కూరలో ఉప్పు, చెప్పులు రాయి వంటి వాడు సంతోష్ అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. హరీష్ రావు ట్రబుల్ షూటర్ కాదని బబుల్ షూటర్ అని విమర్శించారు. ఆయనే సమస్యను సృష్టించి ఆ సమస్యను ఆయనే పరిష్కరించినట్లు బిల్డప్ ఇస్తారని దుయ్యబట్టారు. రేవంత్ రెడ్డి కూడా ఎప్పుడు కేసీఆర్, కేటీఆర్లనే టార్గెట్ చేస్తారని, హరీష్ రావును ఒక్క మాట కూడా అనరని కవిత అన్నారు. తాను మొన్న చెప్పిన ఇద్దరు నేతలు తనపై చిలువలు పలువలుగా తప్పుడు ప్రచారం చేశారని మండిపడ్డారు. తనపై కుట్రలు జరుగుతున్నా, తనపై దుష్ప్రచారం జరుగుతున్నా కేటీఆర్ పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్న కేటీఆర్ను తనపై ప్రచారాన్ని ఆపాలని ఒక చెల్లెలిగా కోరినా ఆయన స్పందించలేదని చెప్పారు. తనపై తప్పుడు ప్రచారం జరుగుతున్నా వర్కింగ్ ప్రెసిడెంట్ స్పందించరా అని ప్రశ్నించారు. తనను టార్గెట్ చేసి 103 రోజులైనా కేటీఆర్ అడగరా అని విమర్శించారు. తనపై కుట్రలు జరుగుతుంటే మీరేం చేశారన్నా అని సూటిగా అడుగుతున్నానని కవిత చెప్పారు.
బులెటిన్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. వచ్చే జీహెచ్ఎంసీ ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా కీలక భూమిక పోషించబోతోందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ప్రొఫెసర్ గాలి వినోద్ కుమార్ అన్నారు. ఈ మేరకు తార్నాకలోని ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ జీహెచ్ఎంసీలో పార్టీని బలోపేతం చేసేందుకు కమిటీలను ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. బడుగు బలహీన వర్గాలు, ముస్లిం మైనార్టీల అభ్యున్నతి కోసం వచ్చే జీహెచ్ఎంసీ ఎన్నికలతో పాటు జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో జరగబోయే ఉప ఎన్నికలో లౌకికవాద పార్టీలతో కలిసి రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా పోటీ చేస్తుందని స్పష్టం చేశారు. జిల్లా కమిటీలు కూడా వేయడం జరిగింది. దాంట్లో ప్రధానంగా హైదరాబాద్ జిల్లా కమిటీ, అలాగే ఆదిలాబాద్ జిల్లా కమిటీ, ఖమ్మం జిల్లా కమిటీ, వరంగల్ జిల్లా కమిటీ, అంతేకాకుండా ఆ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాల్లో ఆసిఫాబాద్, ఇంకా నిర్మల్, అలాగే మంచిర్యాల్, సో ఇవన్నీ కూడా జిల్లా కమిటీలన్నీ కూడా మనం వేయడం జరిగింది. ఈరోజు హైదరాబాదులో జిహెచ్ఎంసీలో పరిధిలో ప్రధానంగా సెటిలర్స్ ఎవరైతే ఉన్నారో, ఆంధ్ర సెటిలర్స్, వాళ్ళకు కూడా ప్రాతినిధ్యం కల్పించాలనే ఉద్దేశంతో ఆ ఆంధ్ర సెటిలర్స్ ఫోరం అధ్యక్షులుగా మోహన్ బాబు గారిని, సీనియర్ లీడర్ మోహన్ బాబు గారిని వాళ్ళ నియామకం చేయడం జరిగింది. అట్లాగే జనరల్ సెక్రటరీగా షేక్. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.